వెల్కమ్ టు AP23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఒక హీరోయిన్ సంబంధించి అంశం దీని మీద నడుస్తున్న చర్చ. ఇది 2 రోజుల నుంచి కూడా మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దీని మీద సామాజిక మాధ్యమాల్లో చాలామంది విజ్ఞులు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, వీళ్ళు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఇక్కడ కేవలం ఒక పొలిటీషియన్స్ మాత్రమే, ఒక పొలిటీషియన్ అనేది ఒక పొలిటీషియన్ని మనం పరిధిలో తీసుకుంటే, ఆ పొలిటీషియన్ ముందుండి పనిచేసిన వాళ్ళు, ఒక పొలిటీషియన్ ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పొలిటీషియన్ తనకు శత్రువులు అనుకున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనుకునే క్రమంలో చట్టం సరిగ్గా పనిచేయాల్సిన అవసరం, అంటే ఇబ్బందులు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టడానికి ఎవరిని పడితే వాళ్ళని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా బలి చేసేటువంటి క్రమంలోనే ఈ కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో, ఈ కాదంబరి జత్వాని జీవితం నాశనం అయిపోయింది. దానికి ప్రధానంగా నేనైతే ఒక 2 IPS ఆఫీసర్లను మాత్రమే విమర్శిస్తా. పొలిటికల్ నాయకులు 5 ఏళ్ల తర్వాత ఉంటారా వెళ్ళిపోతారా తెలియనటువంటి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఏర్పడినా 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత అయినా సరే ఇంకో కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా అసలు ఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. చాలా బాగా పనిచేస్తే, ప్రజలను మెప్పిస్తే. ఇదే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైపు రాష్ట్ర ప్రజలు చూశారు. ఆయనైతే ఈ రాష్ట్రానికి పరిస్థితి బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి కల్పన అన్నిటి అంశాలను కూడా మెరుగైనటువంటి పరిపాలన కావాలంటే చంద్రబాబు కావాలనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు ఏమీ లేనప్పుడు కూడా 2019లో పూర్తిగా 23 సీట్లకే పరిమితం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు చేసిన స్వయంకృత అపరాధాలు ఏమీ లేవు. పరిపాలన బాగుంది, బాగానే చేశారు. ఈది లైట్లకి LED బల్బులతో సహా, పంచాయతీ రోడ్లు సహా మౌలిక సదుపాయాలు కల్పించడంలో. కానీ కొన్ని చోట్ల కొన్ని అనుకున్న టైంలో అనుకున్నవి చేయలేకపోయారు. పోలవరం లాంటి బిగ్ ప్రాజెక్టులు జోలికి వెళ్ళలేకపోయారు. అమరావతి నిర్మాణాన్ని త్వరగతిని పూర్తి చేయలేకపోయారు. నిధి సహాయ సహకారాలు, ఫైనాన్షియల్ అంశాలు పెండింగ్లో ఉంటాం, అవి కొన్ని చెడులో జాప్యం జరిగింది. కానీ ఇంకో అవకాశం రాలేదు. ఎందుకంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి తానేదో అద్భుతాలు చేస్తా అని చెప్పాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇచ్చింది ప్రజలు. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు వదిలేసి ఈయన చేస్తాడని చెప్పాను. ఎందుకంటే అద్భుతం చేస్తానంటే అధికారం ఇచ్చారు. కానీ దాన్ని మహా అద్భుతం చేసి అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి. అద్భుతం కాదు, మహా అద్భుతం చేసేస్తామని చెప్తారు. ఇప్పుడు కూడా ఎవరినైనా కదిపితే, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో పనిచేసిన ఏ సొల్లు కానీ నన్ను కదిపితే మహా అద్భుతం చేసామంటారు. వాడు చేసిన అద్భుతాలు ఏంటి చూపించంటారా అంటే ఎవిడెన్స్ చూపించరు. మాటలు మాత్రం అది చేసాం, ఇది చేసాం పేపర్లో అంకెలు చెప్తారు. ఏదో సాక్షి పేపర్ చదివి చెప్తారు తప్ప సాక్షి పేపర్లు రాసి చెప్తారు. సరే, ఆవేశంతో వదిలేద్దాం, ఆ దరిద్రాన్ని వదిలేద్దాం. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 5 ఏళ్లే ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, అంటే అలాంటి నిర్ణయం. సో ఇప్పుడు మన ప్రభుత్వం బాగా పనిచేస్తే 2 ఏళ్ళు ఉంటుందని చెప్పలేము మనం. ఎందుకంటే ఇక్కడుండి జస్టిఫై చేయలేం. కానీ 5 ఏళ్ల తర్వాత ఉంటామో ఊడిపోతామో అని తెలిసి 5 ఏళ్ల తర్వాత ఉంటారో పోతారో తెలియనటువంటి వ్యక్తుల్ని నమ్మి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నీచం, చాలా అరాచకం, చాలా దారుణం. IPS ఆఫీసర్లు వినండి, మీరు చేసిన అరాచకం ఏదైతే ఉందో అరాచకానికి ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయింది. సాధారణంగా బయట ఎవడో కొవ్వెక్కి ఒక ఎదవ ఒకడు తప్పు చేస్తేనే రోడ్డెక్కి ప్రొటెక్షన్ అడుగుతున్నటువంటి పరిస్థితి. మహిళలు ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని నిర్భయ సంఘటన తర్వాత అనేక సందర్భాలు. ఇక్కడ ఒక అంశం, మీరు నమోదు చేసినటువంటి FIR కాపీ చూడండి. ఇది మీరు నమోదు చేసిన FIR కాపీ. ఇందులో ఎవరు బాధితులను ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. 384, 385, 386, 388, 420, 426, 426, 427, రెడ్ బిట్ 120B IPC అక్రూడ్ ప్రియర్ టు 2024 కొండపల్లి ఖిల్లా ఇబ్రహీపట్నం మండలం NTR డిస్ట్రిక్ట్ రిపోర్ట్ అను మీరు పెట్టిన కంప్లైంట్. పాపం ఒక 4గురిని తీసుకొచ్చి బలి చేసినటువంటి నేపథ్యం. 4 అబిర్షన్ నరేంద్ర కుమార్ జత్వానీ అన్న అన్నోన్ పర్సన్. నరేంద్ర కుమార్ జత్వానీ ఆమె తండ్రి, ఆశా జత్వానీ ఆమె తల్లి, కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ మనం చెప్పుకున్నటువంటి గత 2 రోజులుగా ఉన్నటువంటి ఎవరైతే హీరోయిన్ ఉందో ఆవిడ. ఈవిడ తీసుకొచ్చి జైల్లో పెట్టి
ఈ నలుగురిని 45 రోజులు ఆవిడని చిత్రహింసలో గురి చేసి, భాష రాక, ఇక్కడ ఆదరించేవాళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పెట్టుంటారో ఒకసారి ఆలోచించండి. ఒక ఐపీఎస్లుగా ఉన్న మీరు ఇలాంటివి ఇన్ని తప్పుడు కేసుల్ని ఈ నలుగురి మీద ఎలా పెట్టగలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎలా పెట్టారో కూడా రాష్ట్ర ప్రజలకి ఒక ఐపీఎస్లు చేసినటువంటి అరాచకమేనా ఇది అనిపిస్తుంది. హుటాహుటీన వెళ్ళి ఇక్కడి నుంచి ఆ రాష్ట్రం వెళ్ళి విమానంలో వెళ్ళి హుటాహుటీన కనీసం సెల్ ఫోన్ కూడా తీసుకునే టైం ఇవ్వక బలవంతంగా వాళ్ళని తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ఆవిడ్ని పెట్టినటువంటి టార్చర్ ఎంతో ఒక మాట మీకు వినిపిస్తా, వినండి ఆవిడేం చెప్పిందో. వాడు గొడ్డలోడు తీసుకుని ఎవడైతే కంప్లైంట్ పెట్టాడో ఆ కంప్లైంట్ పెట్టినాడు ఇదిగో గొడ్డలోడు తీసుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నాడు. సిగ్గు శరమం మానవ అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, ఇతనే కంప్లైంట్ పెట్టింది. గొడ్డలోడు తీసుకుని చాలా నిసిగ్గుగా ఆ అమ్మాయికి ఫోన్లు చేసి తనకి ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ యువత ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఆమెకి ఫోన్ చేసి టార్చర్ చేస్తూ ఉంటే ఆవిడ అతను వద్దు అనుకుంటే తర్వాత కాలక్రమంలో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్కి సంబంధించిన అంశంలో ఆవిడ ఎప్పుడో గతంలో చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రద్దల్ని ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ అప్రోచ్ అయితే ఈయనకి ఆవిడకున్నటువంటి ఒక రిలేషన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి కొండపల్లిలో ఈయనకున్నటువంటి ఒక భూమిని పవర్ ఆఫ్ అటర్నీ బలవంతంగా ఆవిడ రాపించుకుందని చెప్పని ఆమె మీద ఆమె కుటుంబ సభ్యుల మీద దాదాపు 7 సెక్షన్లతో పాటు కేసులు నమోదు చేసి బలవంతంగా ఇక్కడ ఇబ్బంది పెట్టి ఆవిడ మీద అంటే ఒక ఐపీఎస్లు 3 ఐపీఎస్లు, ఇందులో ఒక ఇంటెలిజెన్స్ డీజీ స్థాయి అధికారి, ఒక సిపి, ఒక సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్, ఒక విశాల్ గున్ని లాంటి ఒక యువ ఐపీఎస్, వీళ్ళందరూ కలిసి ఆవిడని రకరకాల టార్చర్ పెట్టి వాళ్ళని రిమాండ్కి పెట్టి వాళ్ళ మీద వైట్ పేపర్లతో మీ ఇష్టానుసారంగా సంతకాలు పెట్టించుకుని అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషితో ఆ కేసు వాపస్ తీసుకునేలా చేశారు. ఇదంతా ఎవరి కోసం చేశారు? అప్పుల్లో ప్రభుత్వం పెద్దలు ఒత్తిడి చేస్తే చేశారా? లేదు అంటే కనుక ఎవరి మెప్పు కోసమన్నా చేశారా? లేదా మీ ఆర్థిక ధనాపేక్ష కోసమే చేశారా? దేనికి చేశారు? ఇది నిన్న నుంచి మీడియాలో నడుస్తున్న చర్చే, పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకు మీరు ఇంత దారుణాలకి ఎందుకు ఒడిగట్టారు? ఇందులో అప్పుడున్నటువంటి అంటే వాళ్ళు పదవులు పోవు, జీవితకాలం వాళ్ళే ఉంటారు అనుకున్నారా? చాలా ప్లాన్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఎవరైనా దీన్ని ప్రభుత్వాలు మారితే ఈ వాదం మళ్ళీ తెర మీదకి వస్తే వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని వాళ్ళ మీద కేసులు కట్టి ఇదిగో ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని అడ్డం పెట్టారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను లైంగికంగా ఆవిడ వేధిస్తున్నాడు. గొడ్డలోడు తీసుకుని ఆవిడకు ఫోన్ చేశాడు. వీడియో చూసాం కదా. కుక్కల విద్యాసాగర్ అనే అతను గొడ్డలోడు తీసుకుని ఫోన్ చేసిన వీడియో ఆవిడ చూపిస్తుంది. ఇదిగో గొడ్డలోడు తీసుకుని ఆవిడకు ఫోన్ చేసి టార్చర్ చేశాడు. ఇదిగో సో ఇలాంటి వాళ్ళనైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళకైనా మద్దతు ఇస్తున్నారు. వాడు పెట్టిన కంప్లైంట్ కేవలం ఒక పెద్ద మనిషిని కాపాడటానికి, ఒక మహిళను ఒక బోల్డంత భవిష్యత్తు, బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ను తీసుకొచ్చి ఆవిడ జీవితాన్ని సర్వనాశనం చేశారా? లేదా? చేశారు, సర్వనాశనం చేశారు. సో మీ మీద ఏ చర్యలు తీసుకోవాలి? వింటున్నారా? మీ మీద ఏ చర్యలు తీసుకోవాలి? ప్రస్తుత ప్రభుత్వానికి నిజంగా సామాజిక బాధ్యత స్పృహ ఉంటే ఈ 2 ఐపీఎస్లని ఉన్నపళంగా సస్పెండ్ చేసి సిఐడి దర్యాప్తు లేదా సిట్ విచారణ జరిపి పూర్తి స్థాయిగా బాధ్యతలకి న్యాయం జరగాలి.
ఈ ఇద్దరు ఐపీఎస్లు కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, క్రాంతి రాణా టాటా మీద, అదేవిధంగా విశాల్ గున్ని మీద దీని చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఐపీఎస్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నట్టే వీళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఏం బ్రతుకులు ఆవిడ ఉన్నతమైనటువంటి కుటుంబం, వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఆర్మీ చీఫ్, ఆర్మీ ఆఫీసర్, వాళ్ళ మదరు రిజర్వ్ బ్యాంకులో ఎంప్లాయ్, వాళ్ళ బ్రదరు, నలుగురిని కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత నేరం చేశారని, ఎక్కడ పోరా పటాన్ని తీసుకున్నారు, అసలు ఏంటి? కేవలం అమ్మాయిని వేధించినటువంటి కేసుల్లో కేవలం అమ్మాయి మీద ఎవడో మీద పెట్టినటువంటి ఫిర్యాదుని క్లోజ్ చేయించడానికి కుక్కల విద్యాసాగర్ అని వాడిని ఒక అడ్డం పెట్టుకున్నారు. పని ఇతనేమన్నా సాంప్రదాయాన్ని శుద్ధిపూసినేనా? వీడేంటి? వీడి క్యారెక్టర్ ఏంటి? వీడి క్యారెక్టర్ చూస్తూ ఉన్నాం కదా, వాడి క్యారెక్టర్ చూస్తూ ఉన్నాం కదా. వాడేంటి? వాడు గొడ్డలోడు తీసుకుని నిర్మోహమాటంగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి. వాడు గొడ్డలోడు తీసుకుని చాలా బరిదెగిచ్చి రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తి వాడు. వాడిని తీసుకొచ్చి వాడేదో సాంప్రదాయని సుపిని శుద్ధి పూసనిలాగా వాడిని చూపించి వాడు ఏ నేరం చేయనట్టు, వీళ్ళేదో సర్వ పాపాలు చేసినట్టు మీరు చెప్పిన విధంగా ఎక్కడి నుంచి ఏ రాష్ట్రం తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఎలాంటి చిత్రహింసలు పెట్టారు. 45 రోజులు భాష రాక, తినడానికి సరి తిండి లేక, తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తండ్రికి చెవులు వినపడడం మానేసినాయి. మీరు పెట్టిన ఆశ్చర్యకి అది ఆమె చెప్తుంది, ఆవిడ చెప్తుంది. పాపం ఈ ఐపీఎస్ల మీద ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది? ఇది ఒకటే కాదు, వీళ్ళ మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎలిగేషన్స్. గతంలో వీళ్ళు ఒక అతను డీసీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఒక అతను సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో అరాచకాలకి తెరలేపారు అనేది ఇది ఒక్క ఉదంతం బయటకు వచ్చింది. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళిద్దరి మీద ఉన్న పలంగా సిఐడి విచారణ వేసి లేదా సిట్ విచారణ వేస్తే ఈ బాధితురాలకి న్యాయం జరుగుతుంది. సీఎంఓ స్పందించాలి వెంటనే. ఇప్పటికే నివేదనలు తీపిచ్చారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే వాడి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అతని కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. ఇవేది కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా జరగలేదు అని తెలుస్తుంది. ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రతోనే, ఎవడైతే ఆ జిందాల్ కంపెనీ ఓనర్ ఉన్నాడో వారికి ఈ అమ్మాయికి ఉన్న వివాదంలో జగన్మోహన్ రెడ్డి సజ్జలను ఇన్వాల్వ్ చేశాడు. సజ్జల పూర్తి స్థాయిలో ఐపీఎస్ అధికారులను ఇన్వాల్వ్ చేశారు. ఇన్వాల్వ్ చేసి కథంతా నడిపి ఆవిడని ఆంధ్రప్రదేశ్ చిత్రహింసలు గురి చేశారు. హోటల్లో పెట్టారు, అక్కడేం జరిగింది? అదేవిధంగా గెస్ట్ హౌస్లో పెట్టారు, అక్కడేం జరిగింది? వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టారు, అక్కడేం జరిగింది? ఇవన్నీ కూడా పూర్తి నివేదికలు తీసుకురావాలి. వాళ్ళ మీద ఏదైతే ఈరోజు అత్యాచారాలకి మానభంగాల మీదకి తెగబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఇలాంటి ఇప్పుడు ఈ ఐపీఎస్లకు చెప్పేటువంటి గుణపాఠం ఏదైతే ఉందో భవిష్యత్తు ఐపీఎస్లు ఎవరూ కూడా ఇలాంటి అరాచకాలకి తెరలేపకుండా చర్యలు చేపట్టాలి. ఐపీఎస్ ఇండియన్ సర్వీస్లో చేసేవాడు, ఆల్ ఇండియా సర్వీస్లో చేసేవాడు ఎవడైనా సరే ఎప్పుడు ఏ రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తాడో తెలియదు. కాబట్టి ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల ప్రజా జీవనానికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఈ చర్యలు తీసుకుని వీళ్ళ మీద తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు భవిష్యత్తులో ఇంకొకరు అలాంటి యాక్టివిటీస్కి వెళ్ళాలంటే భయపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళని తక్షణం ముందు సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద సిట్ వేయాలి. పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనేది నివేదికలు తెప్పించాలి. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే పేర్లను పడుతున్నాయో ఏ ఒక్కడిని విడవకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. వీళ్ళందరినీ ఉన్న పలంగా అరెస్టు చేయాలి. అరెస్టు చేస్తేనే మహిళలకి ఈ ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్టు లెక్క. ఎక్కడో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో మన పొరుగు పోకూడదన్నా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఆవిడికి ఈ ప్రభుత్వం ఇక్కడ గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో
అది అక్కడ ఈ రాష్ట్రం మీద అలాంటి నింద పడకుండా మచ్చ పడకుండా ఉండాలన్నా, ఇక్కడ పోలీసులు ఇంత పనికి మాలిన వాళ్ళు అని ఇతర రాష్ట్రాల్లో మాట్లాడకుండా ఉండాలన్నా వెంటనే ఆ ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుని ఏదైతే విశ్వసనీయత అంటామో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఉన్న పళంగా ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కడిని అడగడం కాదు, ఇది ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ ఇలాంటి ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి నేల టికెట్ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సజ్జల అంటాడు ప్రజా కోర్టులో గెలిచినటువంటి వ్యక్తి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయితే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నటువంటి ఒక పాము. అలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అలాంటి వాడిని అస్సలు వదలకూడదు. ఎందుకంటే వ్యవస్థలను నాశనం చేసేవాడిని వదలకూడదు, వ్యవస్థను నాశనం చేసేవాడిని అనుసరించేవాడిని అస్సలు వదలకూడదు.